ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 14వ తేదీ నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. కర్కాటక రాశి వారు లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీదేవిని ఏ విధంగా అర్చించాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 2వ తేదీన పుట్టినటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని ఆరాధించాలి, వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వంటి విశేషాలని తెలుసుకుంటారు. ఇప్పుడు నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన జైనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 16వ తేదీ ధనుర్మాస ప్రారంభం, ధనుస్సంక్రమణం సాయంత్రం 4:42 20వ తేదీ శని త్రయోదశి మాస శివరాత్రి. ఇప్పుడు క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు, బుధ రాహువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఆ కారణంగా ఈ రాశిలో పుట్టిన నక్షత్ర జాతకులందరూ కూడా యోగ్యంగా ముందుకు సాగిపోతారు, ఏ కష్టాలు లేకుండా వెళ్తారు. అశ్విని నక్షత్ర జాతకులకి గృహాలకి సంబంధించి తీసుకునే నిర్ణయాలు బాగా అనుకూలంగా ఉంటాయి, వెంటనే కొనుక్కోగలుగుతారు, మంచి లాభాన్ని కూడా పొందగలుగుతారు. భరణీ నక్షత్ర జాతకులకి విదేశీ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి, చక్కనైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి, ఆర్థికమైన పుష్టి కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి కొత్తగా సంతాన భాగ్యం లభించే అవకాశం ఉంది, దాంతోపాటు పదవిలో ఉన్నతి కూడా రావచ్చు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం చెయ్యాలి. ధనుర్మాస ప్రారంభం కాబోతోంది కాబట్టి గోపీచందన నామాన్ని వారం రోజుల పాటు ధరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సానుకూల దృక్పథంతోనే ఆలోచన చేస్తూ ఉంటే అన్ని రంగాల్లోనూ కూడా విశేషమైన ఫలితాలని పొందగలుగుతారు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కేతువు శుభుడుగా ఉన్నాడు, బుధుడు అర్ధశుభుడుగా ఉన్నాడు కాబట్టి ఒక అనుకూల ఒక ప్రతికూల విధానాలు రెండూ కలుస్తూ శుభ అశుభ ఫలిత సమ్మిశ్రంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. కృత్తికా నక్షత్ర జాతకులకి తప్పక మాట తోలనాడవలసిన అవసరం వచ్చి తీరుతుంది, కానీ నిదానంగా ఉండడం చాలా చాలా అవసరం. రోహిణీ నక్షత్ర జాతకులకి వ్యయం చేయవలసిన అవసరం చాలా ఎక్కువగా వస్తుంది, కానీ పొదుపుగా ఉండి తీరాల్సిన అవసరం బాగా ఉందనే యథార్థాన్ని గుర్తుంచుకుని తీరాలి. మృగశిర నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో పై అధికారుల నుంచి బాగా ఒత్తిడి వస్తుంది, ఆ ఒత్తిడికి లొంగకుండా ఉండడం ఎంతైనా మంచిది. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. ఈ వారం దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తుండడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ధనుర్మాస ప్రారంభం కాబట్టి భాగవతాన్ని వింటూ ఈ వారం అంతా గడపడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైనటువంటి పనిని వాయిదాలు వేసుకునే కూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురు శనులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా తీవ్రమైనటువంటి శ్రమ, తీవ్రమైన అలసట, తీవ్రమైన బడలిక కూడా కలుగుతూ ఉంటుంది. కానీ అలాగే పరిశీలిస్తూ అలాగే పనిచేస్తూ ఉండవలసిందే, ఆ పక్షంలోనే విజయం సంభవిస్తుందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. మృగశిర నక్షత్ర జాతకులు అకాల నిద్రకి గురవుతారు, సరైనటువంటి ఆహారం దొరికే అవకాశం తక్కువ అవుతుంది పని ఒత్తిడి కారణంగా. అలాగే రాత్రి నిద్ర లేకుండా కూడా పని చేయవలసిన అవసరం ఏర్పడుతుంది, అప్పుడు మాత్రమే విజయం సాధింపబడుతుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి పై అధికారులతో కింది స్థాయి సిబ్బందితో సయోధ్య ఏమాత్రమూ కుదరదు, అయినా కార్యాన్ని సాధించుకుంటూ వెళ్ళినట్లయితే తప్పక మంచి గుర్తింపుని మనని పొంది తీరుతారు. పునరుసు నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది, అలాగని చెప్పి అపథ్యాన్ని చేసినట్లయితే తిరిగి మళ్ళీ ఆరోగ్యంలో లోపం కల్పించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగానే ఉండి తీరాలి. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారం అంతా గడపాలి. ధనుర్మాసం కాబట్టి కృష్ణ అష్టకంలోని శ్లోకాలని రోజుకొక్కటి చొప్పున జాగ్రత్తగా కంఠస్థం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం
అకాల భోజనానికి బదులు సకాల భోజనం కోసం కనీసం ప్రయత్నమైనా చేయాలి, ఆరోగ్య భంగం లేకుండా ఉండేందుకు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాహు శుభుడుగా ఉన్నాడు, కుజ గురువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఎంత గుంభనగా ఈ వారాన్ని గడపగలిగినట్లయితే అంతగానూ అనుకూలిస్తుంది. ఎంత గోప్యతని పాటించుకోకుండా ఉన్నట్లయితే అంత నష్టాన్ని పొందవలసి వస్తుంది. ఈ విశేషాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఈ రాశిలో పుట్టిన నక్షత్ర జాతకులందరూ కూడా. పునరోసు నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన కుటుంబంలోని రహస్యాలని అతి ముఖ్యులైనటువంటి బంధువుల్లో ఏ ఒక్కరితో అన్నప్పటికీ కూడా విపరీతమైన పరిణామాలు తోవతీసే అవకాశం కనిపిస్తోంది. అందుకని కొద్దిగా ఈ వారం పాటు గుంభనని పాటించక తప్పదు. పుష్యమి నక్షత్ర జాతకులకి మానసికమైన అశాంతి బాగా ఉంటుంది. ఇలాంటి అశాంతితో బాధపడుతున్నానని ఇంట్లో తల్లితో, తండ్రితో, భార్యతో, సోదరులతో అన్నప్పటికీ కూడా కొద్దిగా విరోధం కలగచ్చు. ఇలాగని అపార్థపడద్దు, కానీ శాస్త్రం చెప్తున్నటువంటి మాటని మాత్రం చెప్తున్నాను. మానసికంగా గుంభనగా ఉండడం ఈ వారం సరి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి అనారోగ్యం ఏర్పడే కారణంగా సాహస కార్యాలని చేయడం ఏమాత్రమూ సరికాదు. వీలైనంత వరకు సాహస కార్యాలకి దూరంగా ఉండడం శ్రేయస్కరం. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని ఈ వారమంతా చేయడం శ్రేయస్కరం. ధనుర్మాస ప్రారంభం కాబట్టి జమ్మి చెట్టుకి ప్రదక్షిణాలని ఈ వారం రోజుల పాటు చేయడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారికి గెలుపు తమదే అయినప్పటికీ కూడా గెలుపు కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉండడమే మంచిది తప్ప దాని గురించి ఆసక్తి లేకుండా ఉండడం శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు, కుజుడు బుధుడు అర్ధశుభుడుగా ఉన్నారు. కాబట్టి ప్రతి కదలికని కూడా ఇతరులు గమనిస్తున్నారనే యథార్థంతో ఉండడం ఈ రాశిలో పుట్టిన నక్షత్ర జాతకులందరికీ అవసరం. తమని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు అనుకోవడం పొరపాటు. తమ గురించి బాగా ఆలోచిస్తున్నారు అనుకునే వ్యవహరించుకోవాలి ఈ వారం అంతా కూడా. మఖా నక్షత్ర జాతకులకి ఆదాయం బాగుంటుంది, కానీ ఆ ఆదాయానికి సంబంధించిన దృష్టి ఇతరులందరికీ ఉంటుందనే యథార్థాన్ని గమనించి నిదానంగా వ్యవహరించుకోవడం మంచిది. ఆస్తులు ఇంకా ఇతరమైనటువంటి వాటిని సమకూర్చుకునే ప్రయత్నం ఈ వారానికి వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకుల గృహాలలో మంచి శుభకార్యాలు జరిగినప్పటికీ కూడా నగ, నట్ర, ఇతరమైనటువంటి ధనానికి సంబంధించిన వ్యవహారాలని మరింతగా అందరికీ ఎదురుగా కనిపించకుండా ఉండేలాగా, ప్రదర్శించకుండా ఉండేలాగా జాగ్రత్త పడడం అవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఉద్యోగంలోని రహస్యాలని కొద్ది గుంభనగా ఉంచుకోవాలి తప్ప అన్ని విషయాల్ని 10 మందికి చెప్పుకోవడం ఈ వారం అంత శ్రేయస్కరంగా అనిపించడం లేదు. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేసుకోవడం ఈ వారం అంతా ఉత్తమం. ముఖ్యంగా ధనుర్మాస ప్రారంభం కాబట్టి తెల్లవారుజామున నామ సంకీర్తన చేయడం లేదా 10 మందిని కలుపుకుని చేయించడం కూడా ఉత్తమం. ఈ రాశివారు ఈ వారం తమ ఎదుగుదలలో శత్రువులున్నారనే యథార్థాన్ని మర్చిపోకుండా ఉండాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ, గురు, శుక్ర, శనులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా అనుకోనటువంటి ఆదాయాలు, అనుకోనటువంటి శుభ వాక్య శ్రవణాలు, చక్కనైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఈ రాశిలో ఉన్నవారికి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు నిరుద్యోగులుగా ఉండి ఉన్నట్లయితే తప్పక ఈ వారం ఉద్యోగం వచ్చి తలుపు కొట్టి తీరుతుంది. చక్కని పదవి లభించే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. హస్త నక్షత్ర జాతకులకి ప్రభుత్వంతో ఉన్నటువంటి విరోధాలు తొలగిపోతాయి. అలాగే సోదరులతో ఉన్నటువంటి పొరపత్యాలు కూడా తొలగిపోయి ఐకమత్యం అటు ప్రభుత్వ అధికారులతోనూ ఇటు కుటుంబంలోనూ కూడా బాగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులకి ప్రభుత్వ పరంగా కట్టవలసినటువంటి జరిమానాలు ఏవైతే విధింపబడి ఉన్నాయో అవన్నీ తొలగిపోయే అవకాశం బాగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ రాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఈ వారం అంతా ఉత్తమం. ముఖ్యంగా ధనుర్మాస ప్రారంభం కాబట్టి తెల్లవారుజామునే లేచి సూర్య ఉదయానికి ముందే సూర్య నమస్కారాలని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం దూకుడు నిర్ణయాల్ని తీసుకోకుండా నిదానంతో, సంయమనంతో వ్యవహరించడం ఉత్తమం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి,
శుక్ర కేతువులు శుభులుగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా పనులన్నీ మందకొడిగా సాగుతాయి. ఏ విధమైన ఉత్సాహము లేకుండా దాదాపుగా గడుస్తుంది ఈ వారం అంతా. అంత మాత్రం చేత నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఈ వారం మాత్రమే అనుకూలంగా లేదు అని భావించుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులకి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు కానీ అయినట్లయితే వ్యవసాయం చాలా నిరుత్సాహకరంగా అనిపిస్తుంది. పెట్టుబడి పెట్టిందైనా తిరిగి వస్తుందా రాదా అనేటటువంటి నిరుత్సాహం హృదయం నిండుగా ఆవరిస్తుంది. దుఃఖపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. స్వాతి నక్షత్ర జాతకులకి చేసిన ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైందేమో అనే మానసిక అనుతాపం కలుగుతుంది. ఆలోచించవలసిన అవసరం లేదు. కొన్నాళ్లలో పరిస్థితులన్నీ చక్కబడే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులకి ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలో తెలియనిటువంటి పరిస్థితిలో ఉంటూ జీవితం అంతా అనాసక్తంగానూ అగమ్యగోచరంగానూ అవుతోందేమో అనే ఆలోచన కలుగుతుంది. కొంతకాలం వేచి చూసినట్టయితే అనుకూల నిర్ణయం కలిగి తీరుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారమంతా గడపడం ఉత్తమం. ధనుర్మాస ఆరంభం కాబట్టి విష్ణు ఆలయానికి నవనీతాన్ని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రాజీ ధోరణిని అవలంబించే కార్యక్రమాన్ని పరిష్కరించుకోగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు, శుక్రుడు, రాహువు శుభులుగా ఉన్నారు. రవి, కుజ, బుధులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా అన్నీ అనుకూలంగానే జరిగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. అయితే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా అందులోనే ఏర్పడుతోంది. విశాఖ నక్షత్ర జాతకులకి అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. ఒక్కటి మాత్రం కొద్దిగా పరాజయాన్ని సూచించే అవకాశం కనిపిస్తుంది. అంత మాత్రం చేత అన్ని శుభాలు జరిగిన కారణంగా ఈ ఒక చిన్న పరాజయాన్ని పట్టించుకోని అవసరం లేదు. అనురాధ నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి చదువు చదవవలసి వస్తుంది. కానీ చదివినప్పటికీ కూడా పెద్ద ప్రయోజనం దానివల్ల కనిపించకపోవచ్చు. తాత్కాలికంగా ముందు నాటికి మాత్రం ఈ చదువు వల్ల విశేష ప్రయోజనం ఉండి తీరుతుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా నిరుత్సాహకరంగా అనిపిస్తుంది పరిస్థితి. కానీ విశేషమైనటువంటి ఫలితం ముందు నాటికి లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏ కదలిక లేకుండా ఉండడం అది అనుకూలమైనటువంటి పరిస్థితికి సాక్ష్యమే అని భావించాలి. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా ఉత్తమం. ధనుర్మాస ప్రారంభం కాబట్టి చిన్నపిల్లలకి ఇష్టమైనటువంటి తినుబండాలని, ముఖ్యంగా తీపి వస్తువుల్ని, కృష్ణునికి ఇష్టమైనటువంటి వాటిని పిల్లలకి పంచడం మంచిది. ఈ రాశివారు ఈ వారం వాదానికి దిగకుండా సంయమనంతో వ్యవహరించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ శుక్రులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆ అనుకూలత కారణంగా ఏ విధమైన అహంకారాన్ని, గర్వాన్ని పొందకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తతో వ్యవహరించడం ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరికీ అవసరం. మూలా నక్షత్ర జాతకులకి విదేశాలకి సంబంధించినటువంటి అనుకూలత బాగా కనిపిస్తుంది. అంతేకాక చేస్తున్నటువంటి ఉద్యోగంలో విశేషమైనటువంటి ప్రజ్ఞని సాధించిన కారణంగా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి వివాహాదులు కలిసి రావడమే కాకుండా ఇంకా ఇతరమైనటువంటి ధన ఆదాయ మార్గాలు కూడా ఈ వారం పుష్కలంగా కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సోదర వర్గంతో అనుకూలత, అలాగే పితృవర్గంతో ఐకమత్యం, మిత్రులతో ఇతరులతో కూడా చక్కనైనటువంటి సంబంధాలు బాగా పటిష్టంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. ధనుర్మాస ఆరంభం కాబట్టి కృష్ణునికి ఇష్టమైనటువంటి పశువులని అలంకరించి వాటికి మేత పెట్టి వాటి ఆనందాన్ని ఆశీర్వచనపూర్వకంగా పొందడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సహనపరులతో, అంటే మంచి ఓర్పు కలిగిన వారితో కలిసి మెలిసి ఉన్నట్లయితే నష్టపోయిన విషయాల గురించిన ఆలోచన ఏమాత్రమూ ఉండదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు శుభులుగా ఉన్నారు. కాబట్టి మీరు ఏదనుకుంటే దాదాపు అది ఈ వారం అంతా కూడా ఫలించే అవకాశం బాగా కనిపిస్తోంది. అలాగని అహంకారానికి, ఆడంబరానికి పోకపోవడం కూడా అదే సందర్భంలో అత్యవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మంచి చదువులో ప్రవేశం కలుగుతుంది. ఉద్యోగస్తులైనట్లే పదవి ఉన్నతి కలుగుతుంది. అలాగే
తాము అనుకున్నటువంటి ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులకి భార్య తరఫున అంటే భార్య పుట్టింటి తరఫు నుండి శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది. తమదైనటువంటి వాణిజ్యంలో కూడా ఓ మంచి ఉన్నతి లభించే అవకాశం కనిపిస్తోంది. ధనిష్ట నక్షత్ర జాతకులకి నూతనమైనటువంటి వస్తువాహనాలని సమకూర్చుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఈ వారం గడపడం శ్రేయస్కరం. ధనుర్మాసం కాబట్టి కృష్ణునికి ఇష్టమైనటువంటి గోవులకి గడ్డిని పెట్టడం, అలాగే దానికి ఇష్టమైనటువంటి తిలకపిండిని ఆహారంగా సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మరోమారు గమనించుకోవాలి, వ్యసనాలకి దూరంగా ఉండాలి అని. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి శుభుడుగా ఉన్నాడు, కుజ బుధ శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా వివాహాలు కుదురుతాయి, ఉద్యోగాలు లాభించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగాల్లో పదవి ఉన్నతి లభించే అవకాశం కనిపిస్తోంది. నూతన వస్తు వాహన యంత్ర పరికరాలని కొనుక్కునే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకి శుభకార్యాలు కలిసి వస్తాయి. వివాహాలకు కావలసిన ధనం కూడా పుష్కలంగా చేతికి అందే మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. శతభిష నక్షత్ర జాతకులకి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం లాభించడం కానీ, లేదా వాణిజ్య రంగానికి సంబంధించిన అనుమతి ప్రభుత్వం నుండి లభించడం కానీ జరిగి తీరుతుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి విదేశాల్లో ఉన్నటువంటి వారైతే స్వదేశంలో చక్కనైనటువంటి ఉద్యోగం లభించడమో, లేక విదేశాలకు వెడుతూ స్వదేశంలోనే ఉండగలిగినటువంటి అవకాశం కానీ, రెండు విధాలుగాను లాభించడం కానీ జరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారమంతా గడపడం ఉత్తమం. కృష్ణునికి ఇష్టమైనటువంటి నెమలీకలతో ఉన్న విష్ణుకర్రతో కృష్ణునికి వీవనని చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎంత ఆవేశం వచ్చినా ఈ వారం అదుపు చేసుకోక తప్పదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి కుజ గురువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా పని ప్రారంభిస్తే చాలు తప్పక అది పూర్తవుతుంది. ఏ విధమైన అడ్లు ఆపులు లేకుండా నిరభ్యంతరంగా పనులన్నీ సాగిపోతాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎప్పుడో గృహ నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలో ఆపివేస్తే ఎవరో కొంతమంది ముఖ్యులొచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తయ్యేంత వరకు వెంట ఉండి తప్పక సహాయం చేయగలుగుతామని ప్రకటించి ఆ విధంగా పూర్తి అయ్యేంత వరకు కూడా నిలబడతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు సక్రమంగా తమ పనులు తాము చేసుకోగలిగిన స్థాయికి రావడమే కాకుండా అభ్యంతరాలను ఏమాత్రమూ లెక్కబెట్టకుండా ధైర్యంగా పనిని పూర్తి చేసుకోగలిగిన శక్తిని మానసికంగా కలిగి ఉంటారు. రేవతి నక్షత్ర జాతకులకి జీవితంలో చెప్పలేనటువంటి ధైర్యం రావడమే కాకుండా అన్ని పనుల్ని చేసుకోగలగనే మానసిక ఉత్సాహం ఈ వారంలో కలిగి తీరుతుంది. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. కృష్ణునికి ఇష్టమైనటువంటి వేణుగానాన్ని వినడం ఎంతైనా శ్రేయస్కరం ధనుర్మాసం కాబట్టి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిరుత్సాహపరులైనటువంటి వారి పక్కన చేరకుండా ఉండాలి. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లో పూజాగృహంలో ఉన్నటువంటి లక్ష్మీ ప్రతిమని తీసుకోండి. శ్రీ మహాలక్ష్మియై నమః అనే నామాన్ని చదువుతూ 108 పర్యాయాలు అదే నామాన్ని చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వపత్రం చొప్పున అంటే మారేడు పత్రం చొప్పున అమ్మవారికి అర్చనని చేయండి. సంపూర్ణంగా అర్చన ముగిసిన తరువాత అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చేయండి. ఆ రోజు సాయంకాలం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అని ముమ్మారు అంటూ సంధ్యా దీపాన్ని అమ్మవారి ఎదుట వెలిగించండి. ఇలా 11 వారాలు కానీ చేసినట్టయితే నిశ్చయంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కర్కాటక రాశి వారికి. సరస్వత్యా లక్ష్మ్యా, లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎంత కలుగుతుందంటే విధి హరి సపత్నో విహరతే, ఎంతటి ఐశ్వర్యం కలిగిన వాడవుతాడంటే ఇంటి ముందు ఏనుగులు తొండములు ఎత్తి ఘీంకారం చేస్తుంటాయి.
రావణుడు శివస్తుతి చేస్తూ అంటాడు, ఎవరు ప్రదోష వేళలో ఈ స్తవం చేస్తున్నారో వారి ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరిస్తాయని. ధర్మరాజు గారి ఐశ్వర్యం గురించి మహాభారతంలో ద్రౌపదీదేవి చెప్తుంది. యవ్వానివాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజీనడగు అంటుంది. అది ధర్మరాజు గారి ఐశ్వర్యం అంటే. యవ్వానివాకిట ఇభమద పంకంబు. మహారాజులు ధర్మరాజు గారి దర్శనం చేసుకుని ఆయన కాళ్ళకి నమస్కారం పెడదామని ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆభరణాల్లో ఉన్నటువంటి వజ్రాలు ఒకళ్ళది ఒకళ్ళు రాపిడికి వజ్రాల పొడి కింద పడి గాలికి పైకి ఎగురుతుంటే అక్కడ ఉన్న మదపుటేనుగులు నిలబడి ఘీంకారం చేస్తే ఆ ఏనుగుల నుంచి కారినటువంటి మదజలముల చేత తడబబడి ఆ వజ్రముల యొక్క గుండ నేల మీద ఆగిపోయిందిట, అంటుకుపోయి. అంతటి ఐశ్వర్యవంతుడయా ధర్మరాజు అంటే తక్కువ చేసి మాట్లాడతావేం భీమా అని అడిగింది విరాట పర్వంలో. అంతటి ఐశ్వర్యం ఎక్కడిది అంటే అమ్మవారి ఉపాసన నుంచి వస్తుంది. అంత లక్ష్మీ కటాక్షం చూసి అనుకుంటారట, అరే వీడికి లక్ష్మీదేవికి పతి అయిన విష్ణుమూర్తికి ఉండవలసిన లక్ష్మీ కటాక్షం కన్నా వీడికి ఎక్కువ ఉందే అనుకుంటారట. శ్రీ మహావిష్ణువు కూడా అంత గొప్ప లక్ష్మీ కటాక్షం పొందుతాడు. కాబట్టి సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. బాగుంది, కానీ ఎంత భయంకరంగా ఉంటాడంటే పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. అంత భయంకరంగా ఉంటాడు. ఏమిటి ఉపయోగం? ఎవరు చూస్తారు ఆయన్ని? అమ్మో ఐశ్వర్యవంతుడు సరస్వతీ కటాక్షం ఉన్నవాడే కానండి, ఆయన్ని చూస్తే భయం వేస్తుంది, అలా ఉంటాడు అంటారు. కాబట్టి ఎంత సరస్వతీ కటాక్షం ఉన్నా, ఎంత లక్ష్మీ కటాక్షం ఉన్నా రూపం సరిగ్గా లేకపోతే కాదుట. ఎవరు కామాక్షి పరదేవతకి భక్తుడై ఉంటాడో వాడు ఎంతటి రూపవంతుడవుతాడంటేట, రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. లోకంలో అందగాడు అంటే మన్మధుడితో పోలుస్తాం. అసలు నిజానికి లోకంలో అందగాడు అన్న మాట అన్వయం అయ్యేంత అందగాడు ఎవరంటే పరమశివుడు. ఎందుకో తెలుసా? మెట్లు ఎక్కడం అని ఓ మాట ఉంటుంది కదా. మన్మధుడు చాలా అందగాడు, కానీ మన్మధుడు అందగాడన్న గర్వాన్ని పోగొట్టగలిగినంత అందగాడు శ్రీ మహావిష్ణువు. సుప్రభాతంలో చెప్పట్లా, కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని. కందర్పుడు అంటే మన్మధుడు. నేను అందగాణ్ణని మన్మధుడు అనుకుంటాట. తండ్రి విష్ణువు వెళ్ళి పక్కన నిలబడితే బా కొడుకు కన్నా నాన్నే బాగున్నాడండి అంటే అంత అందంగా ఉంటాడు శ్రీ మహావిష్ణువు. అందుకే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట్ అంటాడు, వన్నే ఎనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునన్ చేర్చెన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. శివుడి పాదాల దగ్గర వ్యామోహపడిపోయి విష్ణువు తపస్సు చేసి దేహార్థ భాగాన్ని పొంది హరిహర స్వరూపమయ్యాడు. అంటే విష్ణువు కూడా ప్రీతి చెందేంత గొప్ప అందగాడు పరమశివుడు. అంతటి మహానుభావుడు, అంతటి అందగాడు పరమశివుడు. ఆ అందానికి 3 హద్దులు చెప్పినప్పుడు ఆయన కన్నా విష్ణువు, విష్ణువు కన్నా మన్మధుడు. ఇప్పుడు ఈ మన్మధుడు చాలా అందగాడు. అందుకని రతీదేవి అనుకుంటుందట మా ఆయన కన్నా అందగాడు లోకంలో ఎక్కడున్నాడు అంటుంటుందట. అటువంటి రతీదేవి కామాక్షి పరదేవత యొక్క భక్తుణ్ణి చూసి ఆయన యొక్క అందం చూసి అనుకుంటుందిట, అబ్బా మా ఆయన కన్నా బాగున్నాడు అనుకుంటుందిట. ఓ మహాపతివ్రత మనసులో అటువంటి భావన రావచ్చా? అలా అనుకుంటే మరి పాతివ్రత్యం శిథిలం అవలా? రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. రతీదేవి మా ఆయన కన్నా కూడా బాగున్నాడే అనుకునేంతటి అందగాడవుతాట కామాక్షిని పూజించినవాడు. చాలా బాగుందండి, అంత సరస్వతీ కటాక్షం ఉంది, అంత లక్ష్మీ కటాక్షం ఉంది, అంత అందమైన రూపం ఉంది. అర్ధాయుద్ధాయం పాపం ఎక్కువ కాలం బతకడండి అన్నారు అనుకోండి, ఏమిటి ఉపయోగం? ఎవరు అందుకే పాదారవింద శతకంలో నవగ్రహాలు అమ్మవారిని పట్టుకుని ఉంటాయని శ్లోకం. గతవు మందో అని శనీశ్వర గ్రహం కూడా అమ్మవారి యొక్క నడకలను ఆశ్రయించి ఉంటుంది. అది మహామంత్రం. అది చేస్తే నవగ్రహాలు ఉపశాంతి పొందుతాయి. అటువంటి తల్లి ఆవిడ యొక్క పాదములు పట్టుకుని భజించినా నమస్కరించినా చిరంజీవన్నేవ వాడు పూర్ణాయుర్దాయాన్ని పొందుతాడు. ఏ వ్యాధి లేకుండా 3 తరాలు చూసి ఐశ్వర్యంతో, సరస్వతీ కటాక్షంతో, మంచి రూపంతో చక్కగా సంతోషంగా 100 ఏళ్ళు బతుకుతాడు. అయితే అదేనా మనుష్య జన్మకి ప్రయోజనం?
డబ్బులు, సరస్వతి, మనవలు, మునిమనవలు, భార్య, అందం, వీటి కోసమా? కాదు. చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర, పశుపాశములను తీర్చేసుకుంటాడు. అంటే కర్మపాశములు తెగిపోతాయి. తెగిపోయి విపరీతమైనటువంటి భగవతి యొక్క అనుగ్రహము చేత భక్తి జ్ఞాన వైరాగ్యములను పొందుతాడు. పొంది ఆ జ్ఞానము చేత నేను శరీరము కాదు, నేను ఆత్మ అనేటటువంటి భావన ఇప్పుడే ఇక్కడే పొందుతాడు. దాన్నే జీవన్ముక్తి అంటారు. బ్రతికుండగానే ఈ శరీరము నేను కాదు, ఆత్మ నేను అన్న అనుభూతిని పొంది అద్వితీయానుభూతి అంటారు, అద్వైతము. ఆ ఒక్కటి యందు రమిస్తూ ఆ ఒకటిగా నిలబడిపోతాడు. శరీరం పడిపోయాక విదేహముక్తి, స్థాణు, అంతటా నిండిపోయిన ఆత్మలో తను అంతర్భాగమైపోతాడు. అంటే ఇక తాను కదలడానికి చోటు లేదు, అంత గొప్ప స్థితిని పొందేస్తాడు. చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. ఓ కామాక్షి పరదేవత, ఎవడు నిన్ను భజించాడో, ఎవడు నీ పాదాల మీద పువ్వులేశాడో, ఎవడు కుంకం వేశాడో, ఎవడు 2 చేతులెత్తి నమస్కరించాడో, ఎవడు స్తోత్రం చేశాడో, ఎవడు నామములు పలికాడో, ఎవడు ప్రదక్షిణం చేశాడో, ఎవడు స్తోత్రం చేశాడో, ఎవడు పరవశించిపోతున్నాడో, అటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ని అనుగ్రహాల్ని పొందుతారు. అమ్మవారి యొక్క సేవాఫలము అంత గొప్పది అని నిర్ధారణ చేయబడింది. అంత గొప్ప స్వరూపం కామాక్షి పరదేవత. ఆవిడ నిలయమైనటువంటి కాంచీపురం అంత గొప్ప క్షేత్రం, మోక్షపురి. జీవితంలో ఐశ్వర్యము అని జీవుడికి దక్కించుకునేది ఏదైనా ఉంటే కాంచీపురం వెళ్ళడం, కామాక్షి పరదేవత దర్శనం చేయడం, కామకోటి పీఠానికి వెళ్ళి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి బృందావనానికి ప్రదక్షిణం చేసుకోవడం. అటువంటి కాంచీపురాన్ని స్మరించి స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒక్క వెంకటేశ్వరావతారం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఇక ఇటువంటి అవతారం పూర్వం లేదు, ఇక ముందు ఉండదు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని ప్రత్యేక సూత్రాల గురించి తెలుసుకుందాం. మామూలుగా అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని, హాయిగా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉండాలనేటువంటి కోరిక ఉంటుంది. అటువంటి కోరిక ఉన్న వాళ్ళందరూ రోగాలు రావడానికి ఉండేటువంటి కారణాలను తెలుసుకుని ఆ కారణాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే కొన్ని కారణాలు మన చేతిలో ఉంటాయి, కొన్ని కారణాలు మన చేతిలో ఉండవు. మన చేతిలో ఉండేటువంటి కారణాలు కనుక మనకు తెలిసినట్టయితే వాటికి దూరంగా ఉండి అటువంటి వ్యాధులు రాకుండా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. రోగాలు రావడానికి ఉండేటువంటి కారణాలలో ఒకటి ఏమిటంటే అసాత్మేంద్రియార్థ సంయోగం అంటాం. అంటే అసాత్మేంద్రియార్థ సంయోగం అంటే ఏంటంటే మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి: కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మం. ఈ 5 ఇంద్రియాల ద్వారా మనం కొంత జ్ఞానాన్ని, అంటే చూసి కొంత విషయాన్ని, చెవితోటి కొన్ని, ముక్కుతోటి కొన్ని, అలా మనం అన్ని విషయాలు గ్రహిస్తూ ఉంటాం. దాన్ని జ్ఞానేంద్రియాలతోటి మనం తీసుకునేటువంటి జ్ఞానం అంటాం. అటువంటిది అసాత్మేంద్రియార్థం అంటే ఏంటంటే మన చెవులకు కానీ, కంటికి కానీ, దేనికైనా, అంటే ఈ 5 ఇంద్రియాలలో దేనికైనా సరే అనుకూలం కానటువంటి జ్ఞానాన్ని కనుక మనం తీసుకుంటున్నట్టయితే అది వ్యాధికి కారణం అవుతుంది అంటారు. అంటే ఏమిటంటే ఇప్పుడు మనకి కళ్ళు ఉన్నాయి, మన కళ్ళతోటి మనం ఒక రకమైనటువంటి దాన్ని చూడగలుగుతాం, అంటే ఆరోగ్యంగా ఉండడానికి. అలా కాకుండా ఒక వెలుగు బాగా తక్కువగా ఉన్న చోట మనం చదవడానికి ప్రయత్నించడం కానీ, లేకపోతే బాగా ఎక్కువ వెలుగు, అంటే కళ్ళు భరించలేనంత ఎక్కువ లైట్స్ అవి ఉంటాయి, అటువంటి లైట్లలో మనం చూడడం కానీ, అదే కాకుండా ఇప్పుడు మనకి ఫ్లాషీ లైట్స్ అంటూ ఉంటాం, డిస్కో లైట్స్ లాగా కళ్ళు ఆ వెలుగు వస్తూ పోతూ ఉంటుంది. అలా ఉండడం కూడా ఏంటంటే కంటికి మంచిది కాదనమాట. అంటే కంటి లోపల ఉండేటువంటి కంటి పాప ఒక వెలుగుకు కొంచెం స్థిరంగా ఉండేలాగా అలవాటు పడుతుంది. అలా ఉన్నప్పుడు దానికి అనారోగ్యాలు ఏమీ రావు. అలా కాకుండా ఎటు అడ్జస్ట్ అవ్వకుండా మాటికి మారిపోవడం కానీ, బాగా కష్టపెట్టేలాగా అతిగా వెలుగు కానీ, తక్కువ వెలుగు కానీ, ఇలాంటి వాటిలలో కనుక పనిచేస్తున్నట్టయితే మనకు అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇంకో జ్ఞానేంద్రియం మనకి ముక్కు. మన ముక్కు ద్వారా కూడా మనం కొన్ని మామూలు వాసనలు అవి శరీరానికి అనుకూలంగా ఉండేటువంటి వాటిని పీల్చుకుంటూ ఉండాలి. అలా కాకుండా బాగా ఘాటుగా ఉన్నటువంటివి, అంటే మరి రసాయనిక పదార్థాల నుంచి వచ్చేటువంటి వాసనలు కానీ, లేకపోతే బాగా పొల్యూషన్, అంటే వాతావరణ కాలుష్యం వల్ల వచ్చేటువంటి వాసనలు కానీ, దుమ్ము ధూళి ఉన్నటువంటి ఆ గాలిని పీల్చుకోవడం కానీ,
ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏంటంటే ముక్కు ద్వారా మన లోపలికి కొన్ని వ్యాధికారకమైన పదార్థాలు ప్రవేశించి రోగాలు రావడానికి కారణం అవుతాయి. అలాగే చెవి ద్వారా, చెవితోటి కూడా మనం ఒక రకమైనటువంటి శబ్దాన్ని మనం హాయిగా వినొచ్చు. అలా కాకుండా బాగా అతిగా ఉండేటువంటి ధ్వనులు, పెద్ద పెద్ద ధ్వనులు వినడం ద్వారా మన చెవిలో కొన్ని అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కేవలం చెవిలోనే కాదు, పెద్ద పెద్ద ధ్వనుల యొక్క ప్రభావం మన చెవి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు మన గుండె మీద, మన మెదడు మీద, మన నరాల మీద కూడా చూపిస్తుంది. అందుకని అతి శబ్దాలు అంటే పెద్ద పెద్ద శబ్దాలు వినడం ద్వారా కూడా మనకి రోగాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నాలుక ద్వారా రోగాలు రావడానికి ఎన్నెన్నో ఉన్నాయి మనకి. అంటే నాలుకకు ఉండేటువంటి ఒక జిహ్వ చాపల్యం అంటూ ఉంటాం కదా. మామూలుగా మనకి ఆరోగ్యంగా ఉండడానికి కొంత మనకు కావాల్సినటువంటి ఆహారం ఉంటుంది, కొన్ని రకాల పదార్థాలు మనకు ఆరోగ్యానికి ఇచ్చేటువంటి ఉంటాయి. అవి కాకుండా మనకి ఏదో నోటికి రుచిగా ఉందని చెప్పి కాస్త ఎక్కువగా తినేయడం కానీ, లేకపోతే ఏదో అంటే కొంచెం ఈ డయట్ అని చెప్పేదాన్ని కొంచెం అతిగా ఉపవాసాలు చేయడం కానీ, రెండూ కూడా మనకి అనారోగ్యానికి కారణం అవుతాయి. అలాగే మిథ్యా ఆహారం అంటాం, అంటే మన నాలుకకి అనుకూలం కానటువంటిది. నాలుక అంటే కేవలం నాలుక అని కాదు, నాలుక ద్వారా మన శరీరం లోపలికి వచ్చేటువంటివి మనకి హాని చేసేటువంటి పదార్థాలు ఉంటాయి. అంటే తినకూడనటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, మద్యపానం కానివ్వండి, లేకపోతే బాగా మసాలాలు అవి ఉన్నటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా మనం నాలుక ద్వారా మన శరీరం లోపలికి పంపిస్తాం. వాటి వల్ల కూడా అనారోగ్యాలు వస్తాయి. కొన్ని విరుద్ధ ఆహారాలు ఉంటాయి, అంటే రెండు కలపకూడనటువంటివి. అలాంటి పదార్థాలు, కొంచెం అతి చల్లగా ఉన్నవి, అతి వేడిగా ఉన్నది వెంటనే తీసుకోవడం కానీ, కొన్ని ఆహార పదార్థాల కాంబినేషన్స్ కూడా మనకి మంచిది కాదు. అంటే పాలకూర, టమాటో లాంటిది కలిపి వండుకోవడం, కొన్ని అలాంటి పదార్థాలు కలపకూడనటువంటివి కలిపి తీసుకోవడం కూడా మనకి అనారోగ్యానికి కారణం అవుతూ ఉంటుంది. ఇంకా ఆఖరిగా ఉన్నటువంటిది చర్మం. ఈ చర్మం కూడా మనం ఎక్కువ చల్లటి వాతావరణానికి కానివ్వండి, ఎక్కువ వేడికి కానీ ఎక్స్పోజ్ చేసినా, లేకపోతే రసాయనిక పదార్థాలను చర్మం మీద మనం వాడుతూ ఉన్నా, వాటి ద్వారా కూడా మన లోపలికి కొన్ని అనారోగ్యాలు, కొన్ని అలర్జీలు అవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగా మన ఈ 5 జ్ఞానేంద్రియాలని సక్రమంగా వాడకపోయినట్టయితే రోగాలు వచ్చే అవకాశం ఉంది కనుక వాటిని జాగ్రత్తగా ఎలా వాడుకుంటే మనకి రోగాలు రాకుండా ఉంటాయో తెలుసుకుని కంట్రోల్లో ఉన్నట్టయితే కనుక రోగాలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్సులో తెలుసుకుందాం. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 2వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికకు స్వాగతం. మానవ జీవితం బుద్భుతప్రాయమైనది అయినప్పటికీ ప్రతినిత్యం కూడాను ఈ ఆరాట పోరాట వ్యవస్థలో అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ప్రతి ఒక్కరూ కూడాను ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే సంఖ్యాశాస్త్రం చాలా విశిష్ట స్థానాన్ని పొందింది. ఈ సంఖ్యాశాస్త్రం అనేది వేదకాలం నుంచి కూడా ఉన్నట్టుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మనకు ఉండేటువంటి దశావతారాలు కానివ్వండి, అలాగే నవరాత్రులు కానివ్వండి, ఇలా అన్నీ కూడాను సంఖ్యలతోనే ముడివడి ఉండటం చేత మానవ జీవితానికి పుట్టిన తేదీకి అవినాభావ సంబంధం ఉన్నది అనేటువంటి విశేషాంశాల్లో ఈ యొక్క పుట్టిన తేదీని ఆధారంగా తీసుకొని ఆ వ్యక్తి జీవితంలో వారి యొక్క మనస్సంకల్ప సిద్ధి ఏ విధంగా ఉంటుంది, వారు ఏ ఏ రంగాలలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది, వారు ఏ వృత్తులు స్వీకరిస్తే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేసుకోవటానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి అనే విశేషాంశాన్ని ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అనేటువంటిది మనకు మహర్షులు ప్రసాదించారు. దాని రీత్యా 2వ తేదీ పుట్టిన వారి యొక్క ముఖ్యమైనటువంటి విశేషాంశాల్లో మరికొన్ని విశేషాంశాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సహజసిద్ధంగా సున్నిత మనస్కులైనటువంటి ఈ 2వ తేదీ పుట్టినటువంటి వారు ఇతరుల యొక్క హృదయాన్ని గ్రహించి వారి మనస్సును నొప్పించకుండా
మాట్లాడేటువంటి స్వభావం అధికంగానే ఉంటుంది. వీరిని ఎవరు ఏ విధంగా దూషించినా వెనువెంటనే మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉంటారు. అందుచేత వీరు హృదయం చాలా చక్కగా గట్టిదనంగా మారటానికి సహకరించే దైవం సూర్య భగవానుడే. అందుచేత 2వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు తప్పనిసరిగా సూర్య ఆరాధన, అరుణ పారాయణం తప్పనిసరిగా చేయటం చాలా గొప్ప విశేషాంశాన్ని ప్రసాదిస్తుంది. సూర్యస్తుతి, ఆదిత్య హృదయం, అష్టోత్తర నామావళి ఇవన్నీ కూడా వీరు నిత్యం కూడా పఠనం చేయటం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. వీరికి సహజసిద్ధంగా చంద్రుడు శీతలకారకుడు కాబట్టి జలుబు, బ్రాంకైటిస్ ఇలాంటి రుగ్మతలు సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత వీరు చల్లటి పదార్థములు తినకుండా జాగ్రత్త వహించాలి. వీరు ఎక్కువగా తెలుపు రంగు దుస్తులు గనక ధరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందుతారు. ఈ 2వ సంఖ్యలో జన్మించిన వాళ్ళు అహింసా విధానాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అందుచేత వీళ్ళకి తగాదాలన్నా రౌద్రంగా మాట్లాడటం అన్నా గిట్టనే గిట్టదన్నమాట. అందుచేత వీళ్ళు ఎప్పుడూ కూడా సాత్విక లక్షణంతోనే జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. వీళ్ళు ఎక్కడ పని చేస్తే అక్కడ అధికారుల మన్ననకు కూడా పాత్రలు కావడానికి ఈ యొక్క తత్వం సహకరిస్తూ ఉంటుంది. ఈ 2వ సంఖ్యలో జన్మించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా తెల్ల జిల్లేడు పూలతో గనక శివార్చన చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు. వీరికి ఆర్థిక పురోభివృద్ధి కోసం మల్లెపూలతో గనక లక్ష్మీదేవిని గనక కొలిచినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన లక్ష్మీ కటాక్ష సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. సీతారామ కళ్యాణం జరిగేటప్పుడు 2వ తేదీ పుట్టినటువంటి వారు ఆ కళ్యాణ అక్షతలను ముత్యాల రూపేణ స్వామివారికి గనక సమర్పించినట్లయితే అద్భుతవంతమైన అదృష్టయోగం పట్టి తీరుతుంది సుమా అని కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే వీళ్ళు చంద్రులు, చంద్రతత్వంలో విరాజులుతూ ఉంటారు. ముత్యాలు తెల్లటి చంద్రతత్వానికి నిదర్శనం. అందుచేత వివాహ సందర్భంగా ముత్యాలను బహూకరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు. సంగీతం అంటే వీరికి మహాప్రీతి. ఇవన్నీ కూడా చంద్రగ్రహ ప్రభావ జనితుల యొక్క ప్రభావతత్వానికి నిదర్శనాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు రాత్రిపూట ఎక్కువసేపు మేలుకుంటారు. దాదాపు 12 ఆ ప్రాంతం వరకు వీళ్ళకి నిద్ర తొందరగా పట్టదు. అప్పటిదాకా చదువుకుంటూనో లేకపోతే ఏదైనా చక్కటి కళాత్మకమైనటువంటి ప్రభావం కలిగి చక్కటి కవితలు రాయటమో, చదువు పట్ల ఆసక్తిని పెంపొందించుకోవటమో, నూతన విషయాల పట్ల అన్వేషణ తత్వచింతన కలిగి ఉండటమో వీరికి చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కువగా రాత్రి సమయాల్లోనే నిర్ణయం తీసుకుంటారు. నేను ఏ విధంగా అయినా సరే చదువుకొని పాస్ అవ్వాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, లేకపోతే మంచి ఉన్నతాధికారి కావాలి, కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి, నేను ఆ వ్యాపారం చేసి ఆ విధంగా సంపాదించాలి. ఇలాంటి ఆలోచన పరంపరలన్నీ కూడాను రాత్రి సమయాల్లోనే ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళకి. అవి ఆచరణలో పెట్టడానికి వీళ్ళు ఉపయుక్తులు అవుతారన్నమాట. వీళ్ళు ఏ పని మీద బయలుదేరినా కూడా సాయం సంధ్యా సమయంలో బయలుదేరితే చాలా త్వరగా పని అవుతుంది. వీరు ప్రతి సోమవారం కూడాను తప్పనిసరిగా తెలుపు రంగు కలిగినటువంటి వస్త్రాల్ని దానం చేయటం కూడా చాలా విశేషవంతమైనటువంటి శుభదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సోమేశ్వరుణ్ణి ఆరాధన చేయటం వీరికి శతవిధాలా కూడాను కలిసి వచ్చేటువంటి ప్రక్రియగా చెప్పచ్చు. ఈ 2వ సంఖ్య వాళ్ళకి మిత్ర సంఖ్యలు
1, 4, 7. అలాగే సమసంఖ్య 8, శత్రు సంఖ్య 5, 6. 5వ తారీఖు పుట్టిన వాళ్ళు, 6వ తారీఖు పుట్టిన వాళ్ళు వీళ్ళకి కొద్దిగా శత్రుత్వ లక్షణం కలిగి ఉంటారు అని చెప్పేసి చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్యమైనటువంటి సంఖ్యాశాస్త్ర నియమానుసార తత్వంలో 3వ తేదీ పుట్టిన వారి యొక్క విశేషాంశాలు వచ్చే ఆదివారం తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉత్తమ ఫలితాలని ప్రసాదించే నక్షత్రం. పేరులోనే ఉత్తమ శబ్దం ఉన్నది. అంతేకాకుండా 2వ పాదంలో జన్మించిన వారికి భాగ్య విశేషం కొంచెం తక్కువగా ఉంటుంది అని తెలియజేస్తుంది. అసలు నక్షత్ర ఫలితాలను చూసినప్పుడు అస్య నక్షత్ర గుణాః అభిమాని సర్వకార్య సమర్థ ధర్మవాన్. ఈ ధర్మవాన్ అనే శబ్దం 2వ పాదానికి బాగా వర్తిస్తుంది. కారణం అధినాయక శని. ఇది మకరాంశలో ఉన్నది. అధిపతి శని. ధర్మాన్ని పాలించడం ద్వారాగా భాగ్యం తగ్గుతుంది. ఇక్కడ అల్పభాగ్యవాన్, చంచల స్వభావ, చంచలత్వం కూడా కనపడుతుంది. మనోనిబ్బరం ఎంత ఉన్నప్పటికీ కూడా సద్వినియోగం చేసుకోవటంలో తడబాటు అధినాయకుడు శని అవ్వటం వల్ల వస్తుంది. నక్షత్రానికి అధిపతి ఏమో సూర్యుడు, 2వ పాదానికి అధిపతి శని. సూర్యుడికి శనికి మిత్రత్వం తక్కువగా ఉండటం, సహజమైనటువంటి శత్రుత్వము ఇద్దరి మధ్యలో ఉండటం ద్వారా చంచల స్వభావం. అయితే ఇక్కడ శని కార్యదీక్షకి మారుపేరు, ధర్మ నిరతికి మారుపేరు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్థానం అది. మకరము అంటే శ్రవణ నక్షత్రాన్ని కలిగి ఉన్నటువంటి స్థానం. ఆ క్రమంలో కొద్దిగా బిడియము, ఆలోచన మరియు యుక్తిపరులైనా సరే ఇతరులపైన ఆధారపడేటటువంటి పరిస్థితి కలిగి ఉంటారు. ప్రతి అంశము కూడా భయంగా ఉంటుంది. చెప్పాలంటే ఏమనుకుంటారో ఏమిటో అనేటటువంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి. ఈ ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి అంటే ఇద్దరిని ధ్యానించాలి. సూర్య భగవానుడిని ధ్యానం చేస్తూ అదే సమయంలో సూర్య భగవానుడి యొక్క ధ్యానం తర్వాత శని ధ్యానం కూడా చేయాలి. శని శ్లోకాన్ని చదవాలి. శని ప్రీతిగా నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని పఠించాలి. సూర్య అష్టోత్తరం కానీ సూర్య ధ్యానం కానీ చేయాలి. చేస్తే శని దోషం పోతుంది. ఏ నక్షత్రమైనా సరే మకర, కుంభ అంశాలు కనుక వచ్చినట్లయితే నక్షత్ర పాద అధిపతి శని అయ్యాడా జాగ్రత్త పడాలి. కుజుడైనప్పుడు ధైర్యం ఉంటుంది, శుక్రుడైనప్పుడు భోగములు ఉంటాయి. పాదాధిపతి శని అయినప్పుడు సమస్యలు ఉంటాయి. జ్యోతిశాస్త్రరీత్యా మంచి ఫలితములు ఏ విధంగా ఉన్నాయో కష్ట ఫలితాన్ని ఇచ్చే శని కూడా మకర కుంభ రాశులకి అధిపతిగా ఉన్నారు. కాబట్టి శనిని ప్రసన్నుణ్ణి చేసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి ధర్మ నియమాలతో పాటుగా ధన సంపద కూడా పెరుగుతుంది. ఆ క్రమంలో కుశల ప్రతాపవాన్ ఉష్ణ శరీర వినయ సంపన్న అని చెబుతోంది. కుశల కుశాగ్రమైనటువంటి శక్తి ఉంటుంది. అందరినీ గౌరవంగా పలకరించే మంచి వాక్ సంపద కూడా కనపడుతోంది. రచనా సామర్థ్యము, విశేషమైన ఆలోచనలు, వృత్తికి అంకితమైన స్వభావం కలిగి ఉంటారు. పితృభక్తి పరాయణత కలిగి ఉంటుంది. ఉత్తర ఫల్గుని 2వ పాదంలో జన్మించడం ద్వారాగా ప్రాథమిక విద్యలో కొంచెం సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి విశేషంగా సరస్వతి మంత్రాన్ని జపించుకోవటం కానీ, సరస్వతి పూజ చేసిన, సరస్వతీదేవికి హోమం చేసిన ప్రాథమిక విద్య కుంటుపడకుండా ముందుకు వెళుతుంది. మందగమనంగా ఉంటుంది విద్యాయోగం. పూర్వ ఫల్గునికి ఉత్తర ఫల్గునికి తేడా ఏమిటాయా అంటే ప్రారంభంలో విశేషమైన యోగాలు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటాయి. ప్రారంభమైన తర్వాత కొంతసేపటికి ఉత్తమ ఫలితాలు ప్రారంభమవుతాయి ఉత్తర నక్షత్రంలో. ఈ క్రమంలో దీర్ఘాలోచన కలిగి ఉంటారు. ప్రజ్ఞావంతులే కానీ స్వార్థ చింతనతో కూడినటువంటి ఆలోచనలు ఉంటాయి.
భయము బిడియము వదిలి దైవ సంబంధమైనటువంటి శక్తిని పొందడం కోసమే శని ధ్యానం చేయాలి. అలాగే చిన్నతనంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారిని భయపెట్టిన, ఒత్తిడికి గురి చేసిన విద్యాపరంగా సమస్యలు వస్తాయి. అలా లేకుండా కనుక పెంచితే పరిపూర్ణమైన కార్యదీక్ష, కార్యనిర్వహణ సామర్థ్యము రెండూ కలిగి ఉంటాయి. ఎంతటి కార్యానైనా ఇట్టే చేయగలిగినటువంటి సామర్థ్యం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఎక్కడ జన్మించినా ఉన్నది. కాబట్టి పాదాధిపతి అయిన శని అనుగ్రహం కనుక ఉంటే సహజ సిద్ధమైన ఉత్తమ గుణాలని ప్రసాదించే నక్షత్రం కనుక పరిపూర్ణమైన సామర్థ్యం కలిగి కుటుంబ బాధ్యతలతో విద్యా ఉద్యోగ యోగముల యందు నిబద్ధతతో ఉంటారు. వీరిని పట్టించుకోకపోతే శని ప్రభావం ఎక్కువయ్యి బద్ధకం వస్తుంది, భయం వస్తుంది. భయము బద్ధకము తొలగాలి అంటే ఏ విధమైనటువంటి ఆచార నియమాలు కావాలి, ఏ దేవతను ఆరాధిస్తే తొందరగా మనం ఉన్నత స్థితి మనకు లభిస్తుంది, తొందరగా ఉన్నత స్థితికి చేరుతాము, ఉత్తమ శిఖరాలను అధిరోహించాలంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. కంటి చూపు మెరుగుదలకు పార్శ్వహలాసనం బాగా ఉపయుక్తమవుతుంది. కంటి నరాలు బలహీనం కావటం వల్ల కంటి చూపు మందగిస్తుంది. వృద్ధాప్యం వల్లనే కాక చత్వారం వల్ల, అకస్మాత్తుగా కళ్ల మీద అధిక వోల్టేజీ కాంతి పడటం వల్ల, అధిక వేడిమి వల్ల కంటి నరాలు దెబ్బతింటాయి. కంటి చూపు మెరుగుదల కోసం పార్శ్వహలాసనం ఉపకరిస్తుంది. హలాసనం వేసి తల వెనుక వైపున 2 కాళ్లను ఉంచాలి. 2 కాళ్లను కుడి పక్కకు, ఆ తర్వాత క్రమంగా ఎడమ పక్కకు మార్చాలి. మెడపై ఒత్తిడి ఉంచి నడుమును 2 చేతులతో పట్టుకోవాలి. పార్శ్వహలాసనం వల్ల కంటి నరాలు బలోపేతమవుతాయి. తద్వారా కంటి చూపు లోపాలు నివారణ చెందుతాయి.